బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఏదైతే ఇమ్యూనిటీ టాస్క్ జరుగుతుందో, ఈ టాస్క్‌లో భాగంగా దివ్య నన్నెందుకు బయటికి తీసేస్తున్నారో అని మాట్లాడుతుంది. అయితే దివ్య పర్టిక్యులర్‌గా తనూజ పైన ఫోకస్ చేయడానికి గల కారణం ఏంటి? అసలు తనూజ లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ పొందింది. మళ్ళీ ఈ వీక్ కూడా ఇమ్యూనిటీ పొందుతుందా? అనే అప్డేట్స్‌నైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్యూనిటీ టాస్క్ ఏదైతే జరుగుతుందో, బెడ్ పైన కంటెస్టెంట్స్ అంటే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఈ వారం నామినేట్ అయిపోయారు. నామినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అంతా బెడ్ ఎక్కేసి ఆ బెడ్ పైన ఎవరైతే చివరి వరకు ఉంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుందని బిగ్ బాస్ చెప్తాడు. ఇక కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ చెప్పినట్టుగానే బెడ్ పైకి ఎక్కుతారు. ఇక మొదట భరణి గారు మీరేమైనా పాయింట్స్ ఉంటే చెప్పండి అంటూ బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అన్నట్టు డివైడ్ అయిపోయారు. నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఈ విషయం చెప్పాను. అయితే బిగ్ బాస్ ఎప్పుడైనా సరే ఇమ్యూనిటీ గానీ, టాస్క్‌లు గానీ ఏదైనా సరే మనం రీజన్స్ చెప్పాలి. కానీ వీళ్ళు రీజన్స్ చెప్పకుండా వాళ్ళకున్న కండబలంతో కంటెస్టెంట్స్‌ని అయితే బయట పడేస్తున్నారు. ఓకే. అండ్ హౌస్‌లో ఎవరైతే ఉన్నారో సంజన గారిని పడేశారు. సంజనకి ముందు రీతూ చౌదరిని ఫస్ట్ పడేయాలనుకుంటారు. కానీ రీతూ చౌదరిని పడేయకుండా మళ్ళా ఆ టాస్క్‌లో భాగంగా సంజనని ఫస్ట్ బయటకి పంపించేస్తారు. ఇక అప్పటికి రీతూ చౌదరి మళ్ళీ ట్రై చేస్తారు. కానీ రీతూ చౌదరి అప్పటికి బెడ్ పైనే ఉంటుంది. ఆ తర్వాత దివ్యని తీసి పడేద్దాం అనుకుంటారు. అయితే అప్పటికి బెడ్ పైన ఎవరుంటారు? తనుజ, రీతు, అలానే శ్రీజ, ఇక దివ్య ఉంటారు. వీళ్ళు నలుగురు అమ్మాయిల్లో ఉంటారు. సో, ఈ నలుగురు అమ్మాయిల్లో రీతుని పడేద్దామని బెడ్ చివరి వరకు తీసుకొస్తారు. మళ్ళా రీతు మాత్రం స్ట్రాంగ్‌గా ట్రై చేయడంతో ఫిజికల్లీ కొంచెం స్ట్రాంగ్‌గానే ట్రై చేయటం వల్ల రీతుని అప్పటికి వదిలేసి మళ్ళీ ఇమాన్యుయల్, కళ్యాణ్ అలానే ఇక వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే శ్రీజ వీళ్ళు ముగ్గురు కలిసి దివ్యని లాగి పడేద్దామని ట్రై చేస్తే దివ్య వాలిడ్ పాయింట్ అయితే తీస్తుంది. నన్నెందుకు పడేస్తున్నారు? రీజన్ చెప్పండి. అంటే నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాను కాబట్టి హౌస్‌లో మీ అందరికీ నాకంటే ఇక్కడున్న వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్‌షిప్ ఉండొచ్చు. ఫ్రెండ్‌షిప్‌ని అడ్డు పెట్టుకొని టాస్క్‌లు ఆడడం సరైనది కాదు. ఏదైనా ఉంటే రీజన్ చెప్పండి. చెప్పి దమ్ముంటే అలా మాట్లాడండి అని దమ్ము ధైర్యం కోసం మాట్లాడేసరికి శ్రీజ అయితే ఫైర్ అయిపోతుంది. నువ్వు దమ్ము ధైర్యం కోసం మాట్లాడుతున్నావు అంటే నిన్నెవరన్నారు అని ఒక పాయింట్ అయితే దివ్య అంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నెవరన్నారు అంటే అక్కడ శ్రీజను ఉద్దేశించి మాట్లాడింది కాదు. రీతు చౌదరిని ఆల్రెడీ హౌస్‌మేట్స్ అంతా పడేయాలి అనుకున్నారు. సో, రీతు చౌదరి విషయం కూడా కాదు. అక్కడ ట్రై చేయకుండా ఉన్న పర్సన్ ఒక్కరే అంటే బెడ్ పైన అమ్మాయిల్లో తనూజ మిగిలిపోయింది. తనూజని కనీసం పట్టుకొని పడేయడానికి హౌస్‌మేట్స్ ఎవరు ట్రై చేయలేదు కాబట్టి అక్కడ శ్రీజను ఉద్దేశించి దివ్య మాట్లాడనప్పుడు రీతు చౌదరిని పడేయాలని బాయ్స్ ఆల్రెడీ అనుకుంటున్నప్పుడు టచ్ అయిన వ్యక్తి ఎవరున్నారు? తనూజ ఉంది. సో, తనూజని పాయింట్ చేసి దివ్య మాట్లాడిందని క్లియర్‌గా అర్థమవుతుందక్కడ. సో, తనూజని ఎందుకు ట్రై చేయట్లేదంటే లాస్ట్ వీక్‌లో కూడా తనూజకి ఇమ్యూనిటీ వచ్చింది. అది హౌస్‌మేట్స్ ఇమాన్యుయల్ కానీ, భరణి గానీ వీళ్ళందరూ చేసిన త్రూగా తనూజ అయితే ఇమ్యూనిటీ పొందింది. సో, ఈ వారం కూడా ఇమ్యూనిటీ ఇచ్చేస్తారా తనకి అన్నట్టుగా దివ్య మాట్లాడిందని క్లియర్ కట్‌గా అర్థమవుతుంది ప్రోమో చూస్తే. అయితే ఇప్పటివరకు కళ్యాణ్ గానీ, ఇమ్ము గానీ, భరణి గానీ ఎవరు కూడా తనూజని పడేయడానికి ట్రై చేయలేదు. సో, ఫస్ట్ నన్నెందుకు పడేస్తున్నారు? నాతో ఎవరికీ శత్రుత్వం లేదు కదా హౌస్‌లో. నేను అందరితో బానే ఉంటున్నాను. అన్నిట్లో నేను 100% ఇస్తున్నాను. టాస్కుల్లో కూడా అన్నట్టు దివ్య మాట్లాడుతుందనమాట. సో, దివ్య పాయింట్ కూడా వ్యాలిడే. అలానే శ్రీజ మాట్లాడిన పాయింట్ వ్యాలిడ్ అయినా సరే, దివ్య మాట్లాడిన పాయింట్‌కి ఎక్కువ అంటే వ్యాలిడ్‌గానే అనిపిస్తుంది. కానీ తనూజ లాస్ట్ వీక్‌లో తను కూడా ఫిజికల్లీ చాలా స్ట్రెంత్ పెట్టి ఆడింది. సో, తనూజని కూడా మనం తక్కువ అనలేం. కాకపోతే ఎందుకు ట్రై చేయట్లేదు కంటెస్టెంట్స్ అంటే అందరికీ ట్రై చేయాలి. అందరూ గేమ్ ఆడాలి. పాయింట్స్ బట్టి మాట్లాడాలి అన్నది దివ్య ఫోకస్ ఏమో అని అర్థమవుతుంది క్లియర్‌గానే. అయితే దివ్య పర్టిక్యులర్‌గా తనూజ కోసమే మాట్లాడింది అని క్లారిటీ వస్తుంది ఆ ప్రోమోలో. ఇంకా నిన్ననట్లేదు అని శ్రీజని క్లియర్‌గా అనింది. ఎందుకంటే శ్రీజని కూడా ఎత్తి బయట పడేస్తారు. ఇక తనూజతో కాస్త ఇమాన్యుయల్ గానీ, కళ్యాణ్ గానీ, భరణి గారికి గానీ మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఇక భరణి గారు దివ్యని పడేసేటప్పుడు భరణి గారు అప్పటి వరకు ఉన్నారు టచ్ చేసి. కానీ దివ్యని పట్టుకునే టైంకి మాత్రం ఆయన దూరంగా వెళ్ళిపోతారు. అంటే అక్కడ భరణి గారికి, దివ్యకి మంచి ఫ్రెండ్‌షిప్ ఉండడం వల్ల భరణి గారు వదిలేసారా? అక్కడ ఫ్రెండ్‌షిప్ అంటే ఇమ్యూనిటీ గానీ, టాస్క్‌లు గానీ, నామినేషన్స్‌లో గానీ మన ఫ్రెండ్‌షిప్‌లు, హౌస్‌లో మన రిలేషన్‌షిప్స్ అస్సలు వర్కౌట్ కావు. ఏదైనా సరే ఆట ఆడుతూ ముందుకు వెళ్ళాలి. అదే ఆడియన్స్‌కి నచ్చుతుంది గానీ, లోపల ఏదో నాన్న అనే రిలేషన్స్ కానీ, ఫ్రెండ్‌షిప్ అనే రిలేషన్ కానీ ఇవేవి వర్కౌట్ కావు. ఫ్రెండ్‌షిప్ ఫ్రెండ్లీగా ఉంటూనే మిగతా టాస్క్‌ల విషయంలో మాత్రం జెన్యూన్‌గా ఆడాలి అనేది అక్కడ దివ్య పాయింట్ అయ్యుండొచ్చు. అయితే ఇక తనూజ ఆడట్లేదా అంటే అది కూడా నో అని చెప్పలేము. కానీ ఈ ఇమ్యూనిటీ టాస్క్ వచ్చేసరికి తనూజని మాత్రం ఎవరు టచ్ చేయలేదు. మరి ఈసారి ఇమ్యూనిటీ తనూజకి వచ్చేస్తుందేమో చూడాలి. మరి తనూజకి ఇమ్యూనిటీ వస్తే ఎలా ఉంటుందంటారు? మీ ఫీలింగ్ ఏంటనేది కామెంట్స్‌లో తప్పకుండా
ఏమైనా చెప్పండి. అండ్ హౌస్‌లో అందరితో ఒక గుడ్ పర్సన్‌లా మెలగడం కూడా కష్టమే 'బిగ్ బాస్' హౌస్‌లో. కానీ తనూజ అలా ఉంటూ మేబీ ఇమ్యూనిటీ ఛాన్సెస్‌ని పొందుతుందేమో! మనం దాన్ని కూడా నెగెటివ్ అనుకోకూడదు. సో, ఫిజికల్లీ ఆడుతూ, స్ట్రెంత్ ఆడుతూనే హౌస్‌లో అందరితో ఉండడం వల్ల మేబీ తనకి ప్లస్ పాయింట్ అయితూ ఉండొచ్చు తనూజకి. మరి వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అంటారు? తనూజానా? లేకపోతే దివ్యనా? మీ అభిప్రాయం కామెంట్స్‌లో చెప్పండి.